ఈ వ్యక్తి ఆకలేసినప్పుడు కేవలం మంచు మాత్రమే తినేవాడు. ఎందుకంటే అతని దగ్గర ఆహారం లేదు. నీళ్లు కూడా లేవు. దీని గురించి ఆలోచిస్తూ అతను ఏడవడం మొదలుపెట్టాడు. కానీ అతని దగ్గర కొన్ని బిస్కెట్లు ఉన్నాయి. అతని బిస్కెట్లపై పాడైన సాస్ వేసి తినడం మొదలుపెట్టాడు. ఈ వ్యక్తి పెద్ద దొంగ. ఆ మహల్లో కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్ దొంగలించడానికి వచ్చాడు. పెయింటింగ్ దొంగలించి పారిపోతుండగా అతను తప్పుగా గేట్ వద్ద తప్పు పాస్వర్డ్ నమోదు చేశాడు. దీంతో సైరన్ మోగడం మొదలైంది. అన్ని తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. అతను మాట్లాడుతున్న వ్యక్తితో కూడా సంబంధం తెగిపోయింది. కానీ అతను వదల్లేదు. భయపడుతూ చూస్తే ఒక తలుపు ఖరీదైన చెక్కతో తయారై ఉంది. అతను కత్తితో తలుపును రంధ్రం చేయడం మొదలు పెట్టాడు. ఒక రంధ్రం ఏర్పడింది. కానీ దాని వెనుక బలమైన స్టీల్ ప్లేట్ ఉంది. అతనికి దాహం వేసింది. నీళ్ల కోసం వంటగదిలోకి వెళ్ళాడు. కానీ మెయిన్ వాల్ మూసివేయబడింది. అక్కడ గ్యాస్ కూడా లేదు. ఫ్రిడ్జ్ లో కేవలం పాడైన ఊరగాయ మాత్రమే ఉంది. అప్పుడు అతను నారింజలు చూశాడు. కానీ అవి అలంకరణ కోసం రాళ్లతో తయారైన నకిలీవి. అతను ఒక నారింజను తీసి కిటికీ గాజుపై విసిరాడు. కానీ ఆ రాయి పగిలిపోయింది. గాజుకు గీత కూడా పడలేదు. అప్పుడు ఏసీ గది వేడి కావడం మొదలైంది. చల్లబడటానికి అతను స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళాడు. కానీ అందులో ఉప్పు నీళ్లు ఉన్నాయి. అక్వేరియంలో కూడా సముద్రపు నీరే ఉంది. అతను ఒక పుస్తకం నుండి పేజీలు చింపి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో వాటిని కాల్చాడు. పొగను ఫైర్ డిటెక్టివ్ వైపు పంపాడు. వెంటనే ఇంట్లో ఫైర్ సేఫ్టీ కోసం ఉంచిన పైప్స్ నుండి వర్షంలా నీళ్లు పడ్డాయి. అతనికి తాగే నీరు దొరికింది. కానీ అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయాయి. బయటకు రావాలనే ఆశతో అతను అన్ని ఫర్నిచర్లను లాగి ఒక చోట చేర్చాడు. పెద్ద కట్టెను తీసి ఫర్నిచర్ ను కట్టెంతో కట్టి తాత్కాలిక నిచ్చెన తయారు చేశాడు. అతను ఖరీదైన ఫ్లవర్ వాజును పగలగొట్టి దాని ముక్కలను కళ్ళను రక్షించుకోవడానికి ఉపయోగించాడు. నెమ్మదిగా పైకి ఎక్కి పైకప్పు అంచును బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది సిమెంట్ తో బిగించబడి స్క్రూలతో గట్టిగా ఉంది. అతను చెక్కతో ఒక సాధనం తయారు చేసి ఒక్కొక్క స్క్రూను తీయడం మొదలు పెట్టాడు. చివరికి ఆఖరి స్క్రూ తీశాడు. గోడపై ఒక సందేశం రాసి నిచ్చెన ఎక్కి చివరకు అతను అక్కడి నుండి బయటపడ్డాడు.